గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో సారీ, వీడియో మీకు కూడా ఆఫ్టర్నూన్ రిలీజ్ అవుతుంది కదా. సో మెయిన్ ఏంటంటే సప్లిమెంట్స్, జనరల్ సప్లిమెంట్స్ అనమాట. ఏవేవి ఏ టైంలో ఎందుకు ఎలా తీసుకోవాలి దీని గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకోబోతున్నాం. అట్ ది సేమ్ టైం అసలు సప్లిమెంట్స్ అవసరమా, తీసుకోవాలా, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి ఆన్సర్ అనమాట. సో అండ్ మీలో ఎవరైనా సరే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కస్టమర్ ఐడి తీసుకోవాలి అనుకుంటున్నారు, ఆర్ మీరు నాలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు, కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎక్కడ దేనికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. డైట్ ప్లాన్ కావచ్చు, వర్కౌట్ కావచ్చు, వెల్నెస్ క్లాసెస్ కావచ్చు, ఐడీలు కావచ్చు, ఎక్కడ ఛార్జెస్ ఉండవు. అండ్ మీరు నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, విజయవాడ మొగల్రాజ్పురం అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఫైనల్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ షేక్. ఇప్పుడు ఎఫ్రెష్, మీరు ఎలాగూ నా ఎఫ్రెష్ చూసారు కదా, ఎఫ్రెష్ తీసుకుంటాం, మార్నింగ్ తీసుకుంటాం, ఈవినింగ్ తీసుకుంటాం. అండ్ మనం కమింగ్ ఎఫ్రెష్ గురించి కూడా బ్రీఫ్గా ఒక నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ వీడియోస్ చూసారు కదా, ఎవరైనా సరే బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూడకపోయినట్లయితే ఒకసారి వాష్ చేయండి. స్కిన్కి ఇంటర్నల్గా తీసుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, అండ్ అప్లై చేసే మన ఏవైతే ఉన్నాయో బ్రిటీ లైఫ్లో లాంచ్ అయినవి ఏవైతే ఉన్నాయో అవి ఎలా అప్లై చేయాలి, ఈ వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ, చూడండి. అండ్ నెక్స్ట్ స్కిన్ కావచ్చు, మన హెల్త్ కావచ్చు, కంప్లీట్ మనం హెల్తీగా ఉండాలి అంటే రెగ్యులర్గా ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఓకే, యాంటీ ఏజింగ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్నీ అనమాట. ఓకేనా. ఫస్ట్ మన ఆఫ్టర్ షేక్ తర్వాత తీసుకోవాల్సింది మల్టీవిటమిన్, మన ఫస్ట్ సప్లిమెంట్. ఓకే, సో మల్టీవిటమిన్ 3 పర్ డేకి వచ్చేసి 3 తీసుకోవాలన్నమాట. ఇది ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవడం చాలా బెస్ట్, ఎందుకంటే మల్టీవిటమిన్లో క్రోమియం ఉంటుంది. ఓకే, సో మీకు ఎగ్జాక్ట్గా మల్టీవిటమిన్లు ఏమేమి ఉంటాయి అనేది కంప్లీట్ బ్యాక్ సైడ్ చూడండి. విటమిన్ సి, ఓకే, అండ్ విటమిన్ D2, విటమిన్ E, B3, B5, B12, B1, B6, K, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, విటమిన్ B2, కాల్షియము అండ్ క్రోమియము, సిలీనియము, ఐరను, మెగ్నీషియము, జింక్, ఇవన్నీ కంప్లీట్గా మనకి ఉన్నవి మొత్తం ఎంత ఎంజీ ఉన్నాయో సహా లేబుల్తో సహా చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మెడిసిన్ కాదు, కంప్లీట్గా ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చేసినవి అనమాట. ఓకే, సో కంప్లీట్ న్యూట్రిషన్ అనమాట. సో మీరు ఏవి యూస్ చేసినా, ఎలాంటివి యూస్ చేసుకుంటున్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ కంప్లీట్ మనకి ఏంటి చేంజ్ ఏంటి మల్టీవిటమిన్, ఈ మల్టీవిటమిన్ అంటే మీరు టెస్ట్ చేయండి. బయట మల్టీవిటమిన్ కావచ్చు, మన మల్టీవిటమిన్ కావచ్చు, ఒకసారి టెస్ట్ చేయండి. ఈజీగా వాటర్లో కలిసిపోతుంది అనమాట మల్టీవిటమిన్. ఓకే, దీన్ని బట్టే లైక్ మెడిసిన్ ఏంటి, ఫుడ్ ఏంటి అనేది మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఓకే, మల్టీవిటమిన్ ఎవ్రీడే 3 అనమాట. సో బాడీకి కావాల్సినవి 114 రకాల వైటమిన్స్, మినరల్స్. ఈ 114 రకాల్లో మినిమం ఫార్ములా 1 నుంచి ఇంకొన్ని మనము మల్టీవిటమిన్ నుంచి ఇస్తామన్నమాట. 23 + 18, ఓకే, 114 రకాల్లో మినిమం అందిస్తాం. అండ్ డైనో షేక్తో ఇంకొన్ని అందించవచ్చు మనం. సో 114 రకాల్లో మినిమం మీరు కవర్ చేయాలి అంటే 100% మల్టీవిటమిన్ తీసుకోవాల్సిందే మనం. డైలీ నీడెడ్ అనమాట. తెలుసు కదా, బాడీ అంతా కూడా సెల్సేనండి. మన కంప్లీట్ హ్యూమన్ బాడీ అంతా సెల్స్. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వచ్చేసి మనకి సెల్యులార్ న్యూట్రిషన్ అనమాట. ఓకే, మన బాడీలో ఎవ్రీడే కొన్ని హాఫ్ ఆఫ్ ది కణాలు మన ఎర్లీ మార్నింగ్ డీప్ స్లీప్లో చనిపోతే అగైన్ మళ్ళీ పుట్టుకొస్తాయి అనమాట. ఆ సెల్స్ మొత్తం యాక్టివ్గా ఉండాలి అంటే సెల్ యాక్టివేటర్ అనమాట. చాలా ఇంపార్టెంట్, మల్టీవిటమిన్ తర్వాత సెల్ యాక్టివేటర్. ఓకే, సెల్స్ మొత్తానికి న్యూట్రిషన్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. సెల్ యాక్టివేటర్ కూడా 3 ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు, బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా జస్ట్ బెస్ట్ టైం ఏంటి అని చెప్తున్నారు. మీరు బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ ఒక్కొక్కసారి మార్నింగ్ మర్చిపోయి ఆఫ్టర్నూన్ 2 వేసుకున్నా, 3 వేసుకున్నా కూడా ప్రాబ్లమే లేదు. ఓకే, దెన్ థర్డ్ వన్ మస్ట్ అండ్ షుడ్ ఉమెన్ చాయిస్, ఎవ్రీ ఉమెన్ యూజ్ చేయాల్సిన సప్లిమెంట్ అనమాట. ఓకే, మెనోపాజ్ టైంకి కావచ్చు, అండ్ రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, పీరియడ్స్లో పెయిన్స్ కావచ్చు, అండ్ కంఫర్టబుల్గా ఉండాలి అంటే మనం రెగ్యులర్గా ప్రతి ఉమెన్ తీసుకోవాల్సింది ఉమెన్ చాయిస్. 18+ నుంచి అందరూ తీసుకోవచ్చండి. డైలీ ఒకటి ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ డెలివరీస్. ఆఫ్టర్ డెలివరీస్ ప్రతి అంటే బిఫోర్ అవసరం లేదా అంటే బిఫోర్ కూడా తీసుకోవాలి ఉమెన్. ఆఫ్టర్ డెలివరీ మాత్రం కంపల్సరీ ఉమెన్ యాడ్ చేసుకోవాల్సింది కాల్షియం అండి. మీకు బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి, పెయిన్స్ వస్తూ ఉంటాయి, కొంచెం ఇంట్లో పని చేయగానే మీకు అర్థం కాదనమాట. సో మెయిన్ బోన్స్ స్ట్రెంగ్త్ కావాలన్నమాట. దానికోసం మనం యూజ్ చేయాల్సిన సప్లిమెంటు కాల్షియం. ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ ఫుడ్ మీరు కాల్షియం తీసుకోండి. ఓకే, అండ్ చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సప్లిమెంటు ఎన్ని తీసుకోవాలి డేకి అనేది మర్చిపోయారు, బాటిల్ వెనక క్లియర్గా ఉంటుంది. 30 క్యాప్సూల్స్ అని ఉందనుకోండి, డైలీ 1.
60 అని ఉందనుకోండి డైలీ 2, 90 అని ఉందనుకోండి డైలీ 3 అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నా చేతుల్లోనే ఉంది చూడండి, ఉమెన్ చాయిస్ 30 ఉంటుంది. అండ్ నా చేతుల్లో ఉన్నది హెర్బల్ లైఫ్ లైన్ చూడండి 60 ఉంటుంది, అంటే డైలీ 2 అనమాట. అండ్ మల్టీవిటమిన్ చూడండి 90 ఉంటుంది, అంటే డైలీ 3 అనమాట. ఓకే, ఎప్పుడు కూడా దాన్ని బట్టి మనం గుర్తు పెట్టేసుకోవచ్చు. ఫిష్ ఆయిల్, సో గుడ్ ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ అని చెప్పాలి. దీని గురించి హెర్బల్ లైఫ్ లైన్ గురించి మనం బిఫోర్ మాట్లాడుకున్నాం స్కిన్ వీడియోలో. చాలా 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 మస్ట్ అండ్ షుడ్ అనమాట బాడీకి. ఫ్యాట్ అనగానే అందరికీ నెగిటివ్ థాట్ వస్తుంది. గుడ్ ఫ్యాట్ వేరు, బ్యాడ్ ఫ్యాట్ వేరండి. ఓకేనా, గుడ్ ఫ్యాట్ కంపల్సరీ స్కిన్కి బాడీకి కావాలన్నమాట. ఆ గుడ్ ఫ్యాట్ ఎగ్జాక్ట్గా మనకి హెర్బల్ లైఫ్ లైన్లో దొరుకుతుంది. దెన్ అక్కడ నుంచి నా సప్లిమెంట్స్లో మెయిన్ వచ్చేసి, అండ్ నేను ఎలో ప్లస్ రీప్లేస్మెంట్ ఎలో కాన్సన్ట్రేట్ తీసుకుంటాను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 క్యాప్స్ అనమాట. సో మనకి సప్లిమెంట్ ఫామ్లో ఉన్నది. ఇంకొకటి మనకి ఫైబర్ ఉంటుంది, ఫైబర్ కూడా పౌడర్ ఫామ్లో తీసుకుంటాను. డైలీ 2 స్పూన్స్ ఈవినింగ్ లైక్ ఆఫ్టర్ షేక్ 1 అవర్ గ్యాప్తో నేను తీసుకుంటాను. నేను తీసుకునే విధానం ఇదంతా కూడా. ఓకే, సో మీరు కోచెస్ ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. కోచెస్ లేదు కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో సైట్స్లో మీరు పర్చేస్ చేస్తున్నారు, అసలు చేయొద్దండి. హ్యాపీగా కంపెనీ నుంచి ఐడి తీసుకుంటే మనకి ప్రొడక్ట్స్ ఇంటికి పంపిస్తారు చక్కగా. ఓకే, నేను మీకు గైడ్ చేస్తాను ఎలా తీసుకోవాలని. అంటే ఇవంతా కూడా పర్సన్ టు పర్సన్ మారిపోతుంది అనమాట. ఏ ఒక్కరి మెటబాలిక్ రేట్ ఒకలా ఉండదు, ఏ ఒక్కరి హైట్ వెయిట్ ఇవన్నీ ఒకలా ఉండవు. సమ్ వెయిట్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, అందరూ కూడా డిఫరెంట్గా ఉంటారు. ఓకే, బిఎంఆర్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి అనేది సో మీకు కోచెసే డిసైడ్ చేయగలరు. ఎంత వాటర్ తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం డైజెషన్ ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి ఎలాంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి, లంచ్లో ఏం తినాలి, షేక్లో ఎన్ని స్పూన్స్ ప్రోటీన్ తీసుకోవాలి, ఇవంతా కూడా కోచెసే చెప్పగలరు మనకి క్లియర్గా. ఓకే, దెన్ నెక్స్ట్ బ్రెయిన్ హెల్త్. ఓకే, సో కిడ్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట, ఉమెన్కి మాత్రం చాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిప్లా, డైజెషన్ పర్పస్. ఇవన్నీ కూడా ఆయుర్వేదం మొత్తం కూడా కంప్లీట్ 2 టైమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ హెల్త్ అనమాట. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్కి అయితే ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయాల్సిన సప్లిమెంట్స్ అనమాట. ఎస్, ఇమ్యూనిటీ ఎవరికి అవసరం లేదు చెప్పండి. సో త్రిఫలా, డైజెషన్ ఎవరికి అవసరం లేదు చెప్పండి. సో ఇవన్నీ కూడా సో ఎట్ ఎ టైం తీసేసుకోవచ్చు, అసలు ఇబ్బంది ఉండదండి. అండ్ బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ నో ప్రాబ్లం, మీ కన్వీనియంట్ని బట్టి తీసుకోండి. ఒకసారి ఆఫ్టర్నూన్ తీసుకోవడం కుదరదు, ఇట్స్ ఓకే, ఈవినింగ్ దాన్ని కవర్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ ఫుడ్. ఓకే, కొంతమంది అడుగుతారు నేను ఈ మెడిసిన్ వాడుతున్నానండి తీసుకోవచ్చు. అసలు మెడిసిన్కి దీనికి ఎలాంటి సంబంధం లేదండి. ఓకే, మనం ఫుడ్ తీసుకుంటున్నాం కదా, రైస్ తీసుకునే ప్రతి ఒక్కరూ షేక్స్ తీసుకోవచ్చు, సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే కొన్ని ఏజ్ లిమిట్ ఉంటుందన్నమాట, ఆ ఏజ్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు కిడ్స్ వచ్చేసి డైనో షేక్, అట్లా మిగిలినవి 18+ స్కిన్ బూస్టర్ కానివ్వండి, నైట్ వర్క్స్ కానీ, ఇట్లా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ఏజ్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా కోచ్ త్రూ ఫాలో అవ్వండి, వెయిట్ పెరగకుండా ఉంటారు, హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నీ. ఓకే, ఎస్, అన్ని సప్లిమెంట్స్ ఒకేసారి వేసిన ఫుడ్ కదా, హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో మీరందరూ కూడా ఇట్లా నా డైలీ సప్లిమెంట్స్ కానివ్వండి, షేక్స్ కానివ్వండి, వర్కౌట్స్ కానివ్వండి, డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎవ్రీథింగ్ కూడా నా లిస్ట్ పెడుతూ ఉంటాయండి. మీరు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, మీరు నాలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. సో బిఫోర్ చెప్పుకున్నాం కదా, ఎక్కడ దేనికి కూడా ఎలాంటి ఛార్జెస్ ఉండవు అనమాట.